మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు స్వీట్ తీసుకోమన్నారు? సింధు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. సింధుకి ఇంకా ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. త్వరలోనే కోలుకుంటుందట. ఏందమ్మో, సింధు క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా? అది పోతే పీడ వదిలిపోతుందని నేననుకుంటుంటే బ్రతికి నన్ను చంపుతుంది. రేయేష్, ఇలా రారా. ఎందుకురా అంత డల్గా ఉన్నావు? సింధుని ఒంటరిగా వదిలేసి వచ్చానని బాధగా ఉందా? అది బ్రతికే చచ్చిందంట కదా, ఇంకా ఆ బాధ ఎందుకురా? అయినా నేను పిలిచానే అనుకో, నువ్వెందుకురా ఇంటికొచ్చావు? నీలో మార్పు వచ్చి ఆ సింధు మంచిది అని నీకు అనిపిస్తే అక్కడికే వెళ్ళు, దాంతోనే ఉండు. అమ్మా, నువ్వేదేదో ఊహించేసుకొని అదే నిజమని మాట్లాడుతున్నావు. సింధు శశి కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తనని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టడం కరెక్ట్ కాదని హాస్పిటల్లో ఉన్నాను. ఎంత శత్రువు అయినా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కాస్తన్నా కనికరం చూపించకపోతే మనం మనుషులం అనిపించుకోమమ్మా. ఇప్పుడు సింధు సేఫ్గానే ఉంది, అందుకే వచ్చాను. దయచేసి దీన్ని పెద్ద విషయం చేయకండి ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆ పరిస్థితిలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను. రిషి, శశి, పదండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, భోంచేద్దురు. వెళ్ళండి. మరిది గారు, మరిది గారు, ఇందాక అత్తయ్య గారు ఉండటం వల్ల నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు సింధుకి ఎలా ఉంది? పర్లేదు వదినా, బానే ఉంది. అమ్మయ్యా, సింధుకి ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు మరిది గారు. తను ఎలాంటిదైనా సరే ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడింది, అంతే చాలు. ఏంటి మరిది గారు, ఏదో లోతుగా ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి? సింధు గురించి వదినా. సింధు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నాతో ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? నా తుది శ్వాసతో చివరిసారిగా నీకు నిజం చెప్తున్నాను యష్. నీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ విధంగా మోసం చేయలేదు.
బతుకులో ఎవరూ అబద్ధం చెప్పరు కదా వదినా. నేను అనవసరంగా సింధుని అపార్థం చేసుకొని అనుమానించానేమోనని ఆలోచిస్తున్నాను. యష్ మనసులో సింధు పట్ల సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయింది. నేను త్వరపడాలి. యష్ ఆలోచనని ఆదిలోని అంతం చేయాలి. వెల్కమ్ టు ఈటీవీ న్యూస్. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. శశి, రిషి, అందరూ ఇటు రండ్రా. మీరు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఈటీవీ న్యూస్లో అనౌన్స్ చేస్తున్నారు. త్వరగా రండి. యష్, తేజ, మధు, దాము, త్వరగా రండి. రే రండ్రా. చూడండి. అదేంటి నాన్న, రిజల్ట్స్ అప్పుడే వస్తున్నాయా? అవునరా, అదిగో న్యూస్లో చెప్తున్నారు. ఆ టాలెంట్ టెస్ట్ లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల పేర్లు ఇప్పుడు ప్రకటించబోతున్నాం. టెన్త్ ర్యాంక్ సంతోష్, 9th ర్యాంక్ కావ్య, 8th ర్యాంక్ కౌశిక్, 7th ర్యాంక్ వాసవి, 6th ర్యాంక్ అక్షిత, 5th ర్యాంక్ భవానీ, 4th ర్యాంక్ హర్షిత. శశి, నీకు ర్యాంక్ వస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. చూడు, 3rd ర్యాంక్ సూర్యతేజ, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. నేనొక ఇంజెక్షన్ ఇస్తాను, అంత సర్దుకుంటుంది. మీ వాళ్ళు వచ్చేలోపు మీరేమైనా బోర్గా ఫీల్ అయితే టీవీ ఆన్ చేస్తాను, చూస్తూ ఉండండి.